మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఎంఆర్స్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అనుదినం ఎంఆర్స్ టీవీ ద్వారా ఈ వర్తమానాలు శ్రద్ధగా వింటున్నారని విశ్వసించి సంతోషిస్తున్నాం. లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో క్రీస్తు జీవిత చరిత్రలో భాగంగా యేసుక్రీస్తే కర్తయ్యున్నాడు అని ఇప్పటి వరకు దాదాపుగా 5 అంశాలను మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తే కర్తయ్యున్నాడు. ఏ కర్తయ్యున్నాడు అంటే అన్నిటికీ ఆయనే కర్తయ్యున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. గడిచిన 5 వర్తమానాల్లో ఆయన కర్తయ్యున్నాడు. ఏ కర్త అంటే ఆయనే సృష్టికర్త అని, ఆయనే రక్షణకర్త అని, ఆయనే ఆదరణకర్త అని, ఆయనే సమాధానకర్త అని మనం వాక్యం ద్వారా విన్నాం. ఈరోజు మీతో పంచుకోబోతున్నటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే ఆయనే కర్త, ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టుకకు ఆయనను గురించి యెషయా భక్తుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఏ కర్తయ్య ఉన్నాడంటే ఆలోచనకర్తయ్య ఉన్నాడు. ఎలా చెప్పగలం? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహించబడెనో, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, గమనించారా? ఆయన పుడతాడని చెప్పి ప్రవచనం చెప్పినప్పుడు, ఆయన ఈ లోకానికి వస్తాడని చెప్పి ప్రవచనం చెప్పబడినప్పుడు, శరీరధారిగా రాకమునిపే ఆయన ఎలా రాబోతున్నాడని వాక్యం చెప్తుందంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు తండ్రికి మాత్రమే ఆపాదించబడుతుందని అనుకుంటే పొరపాటే. నేను గడిచిన ప్రతి వర్తమానంలోనూ జ్ఞాపకం చేస్తున్నాను. లైఫ్ ఆఫ్ స్టోరీలో, లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జీవిత చరిత్రలో, యేసుక్రీస్తు జీవిత చరిత్రలో ఇప్పటి వరకు చాలా విషయాలు నేను పంచుకుంటూ వచ్చాను. ఇది తండ్రికి మాత్రమే ఆపాదించబడుతుందని ఎవరైనా అంటే అది పూర్తిగా తప్పవుతుంది. ఇక్కడ చెప్పబడిన ప్రవచనం యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి గమనించాలి ప్రియులారా. ఆయన పుడతాడు, ఆయన శిశువుగా అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే దేవునితో ఉన్న సమాన లక్షణాలు మన ప్రభువైన యేసుక్రీస్తులో కూడా మనం చూస్తున్నాం. మనుషుల యొక్క ఊహకందని ఆలోచన దేవునిదైతే అది యేసు ప్రభు కూడా కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడాలని, జాగ్రత్తగా మీరు ధ్యానం చేయాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం కీర్తనకారుడు ఈ విధంగా చెప్పాడు. 32వ అధ్యాయంలో 8వ వచనం. దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవ నీకు బోధించెదను,
నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించారా? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలు అక్షరాల యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త అని చెప్తున్నాను. యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు అక్షరాల కీర్తనాకారుడు కూడా మరి తన అనుభవంలో విన్నాడు. దేవుని మాట, దేవుని వాక్కును విన్నాడు. నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నేను నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 48:17 వచనంలో ఇదే మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా చూడాలని మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో దయచేసి వాక్య భాగాన్ని చూడండి. 16-17 వచనాలు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. 17వ వచనం గమనించండి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. ప్రియులారా, ఆలోచించారా? ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుడే ఆలోచనకర్తగా ఉండగా, ఆయనే ఆలోచనకర్తగా పనిచేస్తుండగా, ఆలోచనకర్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడిన విషయాన్ని మరొకసారి మీరు వినాలి, జాగ్రత్తగా గమనించాలి. దేవుడే ఆలోచనకర్త. ప్రియులారా, ఆయన ఆలోచనలు అగమ్యగోచరాలు, ఎవరు అంచనాలు వేయలేరు. అలాంటి ఆలోచనలు మనుషులకి ఎలా తెలుస్తాయి, ఎలా చేరతాయి? ఆలోచనలు మనుషులకు ఎలా తెలియపరచబడతాయి? అందుకే దేవుని స్వరూప్యం కలిగినటువంటి, దేవుని ముఖదర్శనం కలిగినటువంటి, దేవుని స్వరూప్యత కలిగిన, దేవుని స్వభావం కలిగిన, దైవత్వ లక్షణాలు కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపుతున్న విషయాన్ని ఇక్కడ 16వ వచనంలో చెప్తున్నాడు. 48 యెషయా గ్రంథంలో 16వ వచనంలో ఎందుకు పంపబడ్డాడు అంటే ఆయన ఆలోచనకర్తగా మనలో పనిచేయడానికి. మనుషులకు ఆలోచన అవసరమా? సొలొమోను భక్తుడు అంటాడు, ఆలోచనకర్తలు ఉండుట మంచిది అంటాడు. ఆలోచనకర్తలు లేకపోతే అది రాజరకమైన, అది రాజకీయమైన, ఏ వ్యవస్థ అయినా నిర్వీర్యమవుతుంది ప్రియులారా. కాబట్టి ఆలోచనకర్తలు అనేకులుండుట మంచిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచనకర్త. ఎలాంటి ఆలోచనకర్త అంటే ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 33వ కీర్తనలో దయచేసి 11వ వచనం చూడండి. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆలోచనలు సదాకాలం ఉంటాయి. మనుషుల ఆలోచనలు కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు. మనుషుల ఆలోచనలు కొన్ని పనికి రావచ్చు, కొన్ని పనికి రాకపోవచ్చు. కొన్ని అంగీకరించబడవచ్చు, కొన్ని అంగీకరించబడకపోవచ్చు. కానీ దేవుని ఆలోచన, ఒక్కసారి ఆయన ఆలోచన కానీ మనకు చెప్పాడంటే అది మనకెంతో ప్రయోజనం. అది గ్రామం అయినా, అది దేశమైనా, అది రాష్ట్రమైనా, జిల్లా అయినా, దేశమైనా, ప్రజలైనా, ఎవరికైనా దేవుని ఆలోచన ఆశీర్వాదం. అందుకే ప్రభు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి
నేను నీకు ఆలోచన చెప్తాను. ఎంతమంది దేవుని ఆలోచన కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? మనుషుల ఆలోచన తీసుకుంటారు, తల్లిదండ్రుల ఆలోచన తీసుకుంటారు, పెద్దల ఆలోచనలు తీసుకుంటారు, ఉపాధ్యాయులు ఆలోచనలు తీసుకుంటారు, రాజకీయ నాయకుల ఆలోచనలు తీసుకుంటారు, రాజకీయ నాయకులు కూడా పలువురి ఆలోచనలు తీసుకుంటారు. కానీ ఈనాడు దేవుని ఆలోచనలు తీసుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని ఆలోచన మనుషులకు అవసరమా? అవును ప్రియులారా, మనుషులు ఆలోచన లేకయే చెడిపోతున్నారని భక్తుడు తెలియజేశాడు. మనుషులు ఆలోచన లేకయే చెడిపోతున్నారంట. ఆలోచన చేసేవాళ్ళు లేరు. ఇది మంచా చెడా, మనం చేసే ఈ పని వలన నష్టం జరుగుతుందా, మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, ఆశీర్వాదం కలుగుతుందా, మరణం వస్తుందా, శాపం వస్తుందా అని ఆలోచించేవారు లేరు. అందుకే మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పడానికే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఆలోచనకర్తగా ఆయన స్వభావాన్ని నింపి పంపాడు. స్తోత్రం కలుగును గాక. అలా అని ఆయన ఒకటి ఈయనొకటి కాదు, ఇద్దరు ఒకటే. స్తోత్రం. ఆయన ఆలోచన యేసుక్రీస్తు వారు, ఆయన స్వభావ దర్శనం యేసుక్రీస్తు వారు, ఆయన సారూప్యత యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు ఆలోచనకర్త అయితే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయనే ఆలోచనకర్త. యేసుక్రీస్తు ఆలోచనకర్త అని అందుకే గట్టిగా చెప్తున్నాను నేను. గమనించండి, వాక్యం చెప్తుంది యెహోవా ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది. మనుషుల ఆలోచనలు కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికి రాకపోవచ్చు. మీకు తెలుసా, దావీదు కాలంలో దావీదు కుమారుడు దావీదు మీద తిరగబడ్డప్పుడు ఒక ఆలోచన చెప్పే వ్యక్తి కనపడతాడు. ఎవరా వ్యక్తి అంటే అహీతోపెలు. దావీదుకు కలిగినటువంటి దావీదును వెంబడిస్తున్న వారందరినీ సంహరించడానికి దావీదుకు వ్యతిరేకంగా తన కుమారుని సిద్ధపరిచి యుద్ధానికి రేపుతున్న సందర్భంలో ఒక ఆలోచన చెప్పమని మరి ఆ అహీతోపెలుని అడిగితే అహీతోపెలు చాలా చెడ్డ ఆలోచన చెప్తాడండి. తండ్రిని చంపడానికి, చేయకూడని కార్యాలు చేయడానికి, అపవిత్రమైన కార్యాలు చేయడానికి ఆలోచన చెప్తాడు ఈ అహీతోపెలు అనేవాడు. అతను చెప్పిన ఆలోచన విన్న తర్వాత మరి దేవునికి సన్నిహితుడు, లేకపోతే దావీదుకు సన్నిహితుడైనటువంటి, అంతకుముందు దావీదు పక్షంగా ఉన్నటువంటి అతడు తన వెంట విండగా హుషై అనేటువంటి అతనిని పిలిచి అడుగుతాడు ఆలోచన. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇప్పుడు అహీతోపెలు ఇలా చెప్తున్నాడంటే హుషై చెప్తాడు, ఇప్పటికీ ఈ ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి ఎలాంటి వాడంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటివాడు. నీ తండ్రి పరాక్రమం అందరికీ తెలుసు. ఇశ్రాయేలీలో దావీదు అనేవాడు ఎలాంటి వాడంటే 1000 మందితో ఒక్కడు సమానం. 10,000 మంది వచ్చినా అతను ఏం చేయలేనంత పౌరుషం కలిగిన వాడు, యుద్ధ నేర్పరి, తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అలాంటి ఆ వ్యక్తిని ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలా ఎదుర్కోవడం మంచిది కాదు. అహీతోపెలు చెప్పిన ఆలోచన ఈసారికి మరి మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్తే రాజు కూడా అంగీకరించి, దావీదు కుమారుడు అంగీకరించి ఇప్పుడు అహీతోపెలు ఆలోచన పక్కన పెట్టి హుషై చెప్పిన మాట తీసుకుంటాడు. ఆ మాట వినలేదని, అహీతోపెలు చెప్పిన ఆలోచన మరి దావీదు కుమారుడు చెయ్యలేదని ఇంటికి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోయినట్టుగా రాయబడింది. గమనించారా ప్రియులారా? కొంతమంది ఆలోచనలు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, అంగీకరించవచ్చు, అంగీకరించబడకపోవచ్చు, అవి నష్టం కలిగించవచ్చు, కొన్ని లాభం కలిగించవచ్చు. కేవలం తన ఆలోచన పారనందుకు, తన ఆలోచన నెరవేర్చబడనందుకు ఇంటికి వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయాడని రాయబడింది. ఎంత భయంకరం, ఎంత భయంకరం! మీరు వినాలి జాగ్రత్తగా. కొంతమంది ఆలోచనలు పనికిరావు, ఉపయోగపడవు, దేనికి కొరగావు. కానీ దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది, శాశ్వత కాలం ఉంటుంది. అలాంటి దేవుని ఆలోచన మనుషులు తీసుకుంటే వారికి ఎంత ప్రయోజనమే. ప్రభువే చెప్తున్నాడు అన్నమాట, నీ మీద దృష్టి ఉంచి
నీవు నడవలసిన మార్గాన్ని బోధించి నీకు నేను ఆలోచన చెప్తాను. అది ఎందుకంటే నీకు ప్రయోజనం కలిగినట్లు. మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు ప్రయోజనకరం కావాలి అని ఆశపడితే దేవుని ఆలోచన మనుషులకు అవసరం. ఆ ఆలోచన ఇవ్వడానికే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును పంపాడు ఈ లోకానికి. ఆయన ఆలోచనకర్తగా వచ్చాడు. యేసుక్రీస్తే ఆలోచనకర్త అని రాయబడింది. మనం చదివాం యెషయా ప్రవచనంలో 9వ అధ్యాయం 6వ వచనం, ఎలేం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన ఆలోచనకర్త. ప్రియులారా, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధించే ఆలోచనకర్త, నీకు ప్రయోజనం సమకూర్చే ఆలోచనకర్త ఆయన. ఎంతమంది దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమందిని గురించి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఆలోచనల చేత మనుషులు నడిపించబడితే వారికి ఎంతో ప్రయోజనం, ఎంతో ఆశీర్వాదకరం. కానీ దేవుని ఆలోచన మనుషులు తీసుకొని వారుగా, దేవుని ఆలోచనను లక్ష్య పెట్టని వారుగా కనబడుతున్నారు. మనుషుల ఆలోచనే ప్రయోజనకరంగా భావిస్తున్నారు. అవి పాడు చేసేదైనా, పతనం చేసేదైనా, అవి నాశనానికి మళ్లించేవైనా మనుషుల ఆలోచనలు తీసుకున్నంతగా దేవుని ఆలోచనలు మనుషులు తీసుకోవడం లేదు. నీకు ఆలోచన చెప్పి నిన్ను సరి అయిన మార్గంలో, నీకు ప్రయోజనకరమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి ఆలోచనకర్తగా వచ్చాడు. దేవాతి దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తునకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు ఆశపడి ఆయన ఆలోచన చెప్పడానికి నిరీక్షిస్తున్నప్పటికీ మనుషులు దేవుని ఆలోచనలు తీసుకొని వారుగా కనబడుతున్నారు. ఆయన ఆవేదనను వ్యక్తం చేసి వారి దారి తొలగిపోయి నాశనంలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ, ఇక్కట్టుల్లోనూ పడిపోవడం చూసి ఎంత నొచ్చుకుంటున్నాడో, ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను ఆలోచనకర్తగా వచ్చిన నా ఆలోచనను మనుషులు తృణీకరించారని. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాడు 1వ అధ్యాయంలో 30వ వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనం, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి. చూసారా ప్రియులారా, మనుషులంట దేవుని ఆలోచన వినలేదు, ఆయన గద్దింపును తృణీకరించారు. అందుకే రకరకాలైన కీడుల్లో, రకరకాలైన విపత్తుల్లో పడుతున్నారు. ఆలోచనకర్త వారికి లేడు. వారి కుటుంబాల్లో ఆలోచనకర్త లేడు. వారి వ్యక్తిగత జీవితాలకు ఆలోచనకర్త లేడు. వారిని నడిపించే ఆలోచనకర్త వారిలో లేడు. అందుకే బహుగా నష్టపోతున్నారు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిరంతరం అసమాధానంలో, అశాంతిలో బ్రతుకుతున్నారు ప్రియులరా. కాదా ఆలోచించండి. నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించి చూడు, నీ కుటుంబ జీవితాన్ని పరిశీలించి చూడు, సమాజ జీవితాన్ని చూడు, నువ్వు చేస్తున్న పని ప్రాంతంలో అక్కడున్న వాతావరణం చూడు. ఎందుకంటే ఆలోచనకర్త అక్కడ లేడు. ఆలోచనకర్త అయిన దేవుడు అక్కడ లేడు. ఆలోచనకర్త అయిన ప్రభువు లేడక్కడ. అందుకే వాక్యం చెప్తుంది, అయ్యో వారు భయంకరమైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో పడిపోయి కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు, అవమానాన్ని భరిస్తున్నారు. నీకు ప్రయోజనం కలుగునట్లు నేనే నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తానన్న ప్రభు నీతో కూడా ఉండడం ఎంత ప్రయోజనం. ఎందుకంటే ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. రండి, కీర్తన 106వ కీర్తనలో దయచేసి 13వ వచనం, 106వ కీర్తనలో 13వ వచనం. దేవుని వాక్యాన్ని చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 106వ కీర్తన, దయచేసి వాక్య భాగాన్ని చూడండి. 106వ కీర్తనలో 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వారి కొరకు వారంట ఆయన కార్యాలను మరిచిపోయారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆలోచనకర్త లేకపోతే వినాశనం వస్తుంది ప్రియులారా, నష్టం వస్తుంది.
అందువల్ల ఆ తర్వాత క్రింద భాగాలను మీరు గమనిస్తే వారు క్షీణతను ఎదుర్కొన్నారు, వారు కరువును ఎదుర్కొన్నారు, వారు ఇబ్బందిని ఎదుర్కొన్నారు, వారు సమస్యలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే అక్కడ దాంట్లో నుంచి తప్పించుకునే ఆలోచన, వారికి ప్రయోజనం కలిగించే ఆలోచన చెప్పే ఆలోచనకర్త అక్కడ లేడు. నీకు ఆలోచన చెప్పడానికే, మంచి ఆలోచన చేత నిన్ను నడిపించడానికే, ఆయన ఉపదేశం చేయడానికే నీకు ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన నువ్వు దేవునిగా కలిగి ఉంటే నీ జీవితంలో నిన్ను నడవలసిన త్రోవలో సరైన ఉపదేశం చేసి నిన్ను నడిపిస్తాడు. నీకు ప్రయోజనం కలిగేటట్టుగా నీకు ఆలోచన చెప్తాడు ఆయన. మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నారు ప్రియులారా? ప్రయోజనం కలిగే ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? ప్రయోజనం కలిగే ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? పాడు చేసే ఆలోచన చెప్పమంటే బోల్డ్ మంది కనపడతారు మన చుట్టూ. అప్రయోజనమైన విషయాలు, ఆలోచనలు చెప్పడానికి ఎంతోమంది కనపడతారు మనకి లోకంలో. కానీ ప్రయోజనం కలిగించే, నీకు ప్రయోజనం కలిగి, నీ కుటుంబానికి ప్రయోజనం కలిగించే ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చుట్టుపక్కల చూడు, నువ్వు పనిచేసే ప్రాంతాన్ని చూడు, కుటుంబ వ్యవస్థను చూడు. ఈనాడు చాలామంది పాడైపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని మంచి ఆలోచన చేత, వాళ్ళకి ప్రయోజనం కలిగించే ఆలోచన చేత నడిపించే ఆలోచనకర్త వారి జీవితాల్లో లేడు, వాళ్ళ కుటుంబాల్లో లేడు. ప్రియులారా, మీరు వింటున్నారా? లోతుగా ఆలోచించండి. నిన్నెవరు నడిపిస్తున్నారు? నీకు ఆలోచనకర్తగా దేవుడు ఉన్నాడా? అందుకే కదా ఈ కష్ట నష్టాలు, అవమానాలన్నీ. ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఆయన ఆలోచనలు మనకు ఆశీర్వాదం. ఒకవేళ దేవునికి విరోధంగా మనం ఆలోచన చేసేవాళ్ళమైతే, లేకపోతే దేవునికి విరోధమైన ఆలోచనలు తీసుకొని వాటిలో నడిచేవారమైతే అది ఎంత ప్రమాదకరమో కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. వాక్యం చూడండి దయచేసి. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 30వ వచనం చూడండి దయచేసి. 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదో. దేవునికి విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైన నిలవదో. ఈనాడు మనుషులు ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. దేవునికి విరోధంగా ఆలోచిస్తున్నారు, దేవుని చిత్తానికి విరోధంగా ఆలోచిస్తున్నారు, దేవుని ప్రణాళికకు విరోధంగా ఆలోచిస్తున్నారు, దేవుని వాక్యానికి విరోధంగా ఆలోచిస్తున్నారు. అందుకే వారి జీవితాలు పాడుగా మార్చబడుతున్నాయి, నాశనం వైపు నడిపించబడుతున్నాయి. నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి, నీకు ప్రయోజనం కలిగేటట్టుగా, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికే ఆయన ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని ఆలోచన అయి ఉన్న యేసుక్రీస్తు వారు నీకోసం ఆలోచనకర్తగా పంపబడ్డాడు. సరైన మార్గంలో నడిపించడానికి, నీకు ప్రయోజనకరమైన మార్గంలో నడిపించడానికి, నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆలోచనకర్తగా వచ్చాడు. భక్తుడు ఆనుకున్న విషయాన్ని కూడా మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చదివిన ప్రకారం యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైన నిలవదని చెప్పాడే. అంటే మనుషులు ఆలోచనలు ఇవే కాదు, వాళ్ళ జ్ఞానాన్ని అనుసరించి, వాళ్ళ వివేచనను అనుసరించిన ఆలోచనలు కాదు. అందుకే మొదటి కీర్తన మొదటి మాటలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. అలా నడిస్తే అక్కడ మొదటి కీర్తనలోనే రాయబడింది, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, పాపుల మార్గం నాశనానికి నడుపుతుంది. మొదటి కీర్తన. దేవుని వాక్యాన్ని చూడండి దయచేసి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు చాలా క్లియర్గా అండి. కీర్తన, మొదటి కీర్తన, దయచేసి వాక్య భాగాన్ని చూడండి. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. కాబట్టి దుష్టుల ఆలోచనను తీసుకొని ఆలోచనల ప్రకారం నడుద్దాం, జీవిద్దాం అనుకుంటే అది నీకు నష్టం, అది నీకు ప్రమాదం, అది నిన్ను నాశనం వైపు తీసుకువెళ్తుంది. వాక్యం చెప్తుంది, దుష్టులు దేవుని సన్నిధిలో నిలబడలేరు. దుష్టుల మార్గం నాశనం వైపు నడిపిస్తుంది. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు. దేవునికి విరోధమైన ఆలోచనైనా, వివేచనమైన, జ్ఞానమైన నిలవదని వాక్యం చెప్తుంది. ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే నీకేం కలుగుతుందో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా. ఈ 2 చాలా అవసరం, మనకు ఆశీర్వాదం. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తులో 2 విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ 2 విషయాలు ఏంటంటే, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 24వ వచనం, కీర్తన 73వ కీర్తనలో 24వ వచనం అందరూ చూడాలి. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిదేదియో అక్కరలేదు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని ఆలోచన చేత నడిపించబడే వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తారంటే, ఎక్కడికి కొనిపోబడతారంటే, ఎక్కడికి వాళ్ళు ప్రవేశిస్తారంటే వాక్యం చెప్తుంది, మహిమలో ప్రవేశిస్తారు. దేవుని మహిమ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి వారు కొనిపోబడతారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి వారు వారసులవుతారు. నీ ఆలోచన చేత నడిపించబట్టం కాదు, దుష్టుల ఆలోచన చేత నడిపించబట్టం కాదు. దేవునికి విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైన నిలవనేరదని వాక్యం చెప్తుంటే ఆ ఆలోచన చేత నడిపించబట్టం కాదు. నిన్ను నడిపించడానికి, నిన్ను ప్రయోజనకరమైన రీతిలో, నీకు ప్రయోజనకరమైన ఆలోచన చెప్పడానికి వచ్చిన ఆలోచనకర్త నీకు ఉండడం ఎంత అవసరం. ఆయన ఆలోచన నిన్ను పరలోకానికి వారసునిగా చేస్తుంది. ఆయన ఆలోచన నిన్ను నిత్యత్వానికి వారసునిగా చేస్తుంది. ఆయన నీకు దేవుడుగా కలిగి ఉండడం ఎంత అవసరమో ఈ మాటలను బట్టి గ్రహించాలి. ఎంత ఆశీర్వాదకరమో నువ్వు గ్రహించాలి. ఒకవేళ అలా కాకుండా నీ ఆలోచన, ఈ లోకపరమైన ఆలోచన, దుష్టుల ఆలోచన, లోకం చెడుతనం యొక్క ఆలోచన, లోక జ్ఞానంతో కూడిన ఆలోచనలు కానీ తీసుకొని వెంబడించి దాన్ని అనుసరించి జీవించినట్లయితే ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, దయచేసి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 5వ వచనం, 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం వాక్యం చదువుతున్నాను. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి మెప్పు దేవుని వలన కలుగుతుంది. తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. నీ హృదయ ఆలోచనలు బయటికి తీసుకొచ్చే ఒకరోజు రాబోతుంది. ఆ దినమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ దినం. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి, దాని కొరకు నువ్వు ఆయుత్తపడాలి. ఆ రోజు రహస్యమందలి విషయాలను బయటకు తీసుకొస్తాడు, వెలుగులోకి తీసుకొస్తాడు. హృదయంలో ఉండే ఆలోచనలను నువ్వు బయలుపరచబోతున్నాడు దేవుడు. ఎలా ఉన్నాయి నీ హృదయ ఆలోచనలు? గమనించారా ప్రియులరా? రోమపత్రిక 4వ అధ్యాయం మరొకసారి చదువుతున్నాను, 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చొద్దు. ఎందుకు చెప్తున్నాడు?
ఆయన అంధకారమంది రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు అంధకారంలో ఉన్న విషయాలు బయటకు తీసుకొస్తాడట. హృదయంలో ఆలోచనలు అంట బయలుపరుస్తాడంట. తెలియదు అనుకుంటున్నావు కదా నీ ఆలోచనలు, ఎవరి ఆలోచనల చేత నడిపించబడుతున్నావో అది కూడా తెలియదు అనుకుంటున్నావు కదా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ అనేకులను మోసపుచ్చుతున్నావు కదా. పరసంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి, నిత్యత్వానికి నిన్ను వారసునిగా చేయడానికి, భయంకరమైనటువంటి రాబోతున్నటువంటి ఆ ఉగ్రతలో నుంచి నిన్ను రక్షించడానికి ప్రభువైన యేసు ఆలోచనకర్తగా వచ్చాడు. ఆలోచనకర్తగా ఆయన నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచనకర్తగా ఆయన నిన్ను నడిపిస్తే ఆయన ఆలోచన సదాకాలం నిలుస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆ ఆలోచనలు నీకు, నీ కుటుంబానికి, సంఘానికి ప్రయోజనకరమవుతాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఆలోచనకర్తగా వచ్చాడు. ఆలోచనకర్త అయిన దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హృదయ రహస్యాలను, హృదయాల్లోని ఆలోచనలు బయలుపరిచే దేవుని ఎదుట నిలవబట్టడానికి నిర్దోషంగా సిద్ధపడదాం. లేకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. మీరెవరికి తీర్పు తీర్చొద్దు. సమయం రాకమునుపు ఒక దినం రాబోతుంది. దేవుడు రహస్యంలో ఉన్నటువంటి వాటన్నిటిని బయటకు తేబోతున్నాడు. అంధకారంలో ఉన్న ఆ రహస్యాలను కూడా బయటకు తేబోతున్నాడు. హృదయాలోచనలను బయలుపరచబోతున్నాడు. అప్పుడు ఎక్కడ నిలబడతావు? అప్పుడు ఎలా నిలబడతావు? సిగ్గుతో, అవమానంతో తల వంచుకునే స్థితి ఆ రోజు ఎదుర్కోక మునిపే, ఆ రోజు తటస్థించక మునిపే ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తును నీకు ఆలోచనకర్తగా కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం. దేవుడు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న నీ మాటలు హృదయాల్లో నీరు కట్టండి. ప్రతి మాట ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. వాక్యం ప్రభా విని విడిచిపెట్టక, ప్రభా విని మరిచిపోక, హృదయాల్లో భద్రపరుచుకొని నమ్మకస్తులుగా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఈ వర్తమానాలు చక్కగా వింటున్న వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి యజమానులను, వారి కాయ కష్టాన్ని, వారి రెక్కల కష్టాన్ని, వారి చేతి పనులను, వారి ప్రయాణాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారి కుటుంబాలకు, వారి వ్యక్తిగత జీవితాలకు సరైన ఆలోచన మీ ద్వారా అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడునుగాక. మీరే ఆలోచనకర్తగా ఉండి ప్రతి నీ బిడ్డను మీరే నడిపించి ఘనత పొందమని నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.